మొత్తానికి మేమైతే ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాం. అండ్ ఇక్కడ వీటిలోనే పట్టుకెళ్తారు కదా! సో, బావగారు, అక్క, అత్తయ్య ముగ్గురు రెడీగా ఉన్నారు వాటిలతో అయితే. అండ్ ఆ రోజు మోక్ష చాలా అల్లరి చేసింది. అమ్మ దగ్గరే ఉంటా, నాన్న దగ్గరే ఉంటా అని. మేబీ భయపడినట్టుంది. అంతమందిమున్నాం వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోతారేమో అని. యాక్చువల్‌గా నేను మా అక్క కన్నా గూడా మోక్ష తల్లినే ఎక్కువ మిస్ అవుతాను. ఎందుకంటే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాము. మొత్తానికి వాళ్ళు వెళ్ళే టైం అయితే అయిపోయింది. మాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే మా అక్క కోరిక తీరింది. అండ్ మాలో ఒకళ్ళు అమెరికా వెళ్తున్నారని కూడా అనిపిస్తది కదా! ఆ ఫీలింగ్. సో, అందరం వాళ్ళకైతే హ్యాపీ జర్నీ చెప్పేసి మంచిగా వాళ్ళని పంపించేసాము. లోపలికెళ్ళిన తర్వాత కూడా చూడండి ఎంత బాగా చేయూపుతుందో నా బంగారం. అండ్ యాక్చువల్‌గా ఇంకా మా సెండ్ ఆఫ్ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే వెయిట్ చేసామని చెప్పాం కదా! సో, అక్కడ మా బావగారు ఎక్స్‌ట్రా లగేజ్‌కి బిల్ కడుతున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అద్దంలో నుంచే మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్‌గా వినిపించవు మాటలేమి. సో, కాల్ చేసి వీడియో కాల్‌లో మళ్ళా మాట్లాడుకుంటూ ఇలా మేము ఒక 10 మినిట్స్ ఉన్నట్టున్నాము. అలా 10 మినిట్స్ మాట్లాడిన తర్వాత అయితే ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా బయలుదేరిపోయాము.